నమస్కారం. ఇన్సెన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి కాలు పెడితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తవుతాయి. అసెంబ్లీలో ఆర్మూర్కు సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ పాల్కొండ మండలాల్లో అదనపు కలెక్టర్ అంకిత్ పర్యటన, ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన, అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై ఆరా. మలి విడత రుణమాఫీపై రైతన్న హర్షం, రైతు వేదికల్లో సంబరాలు, ప్రభుత్వంకు రైతుల ధన్యవాదాలు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసిన బల్దియా, పలు కాలనీలలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. భీమ్గల్ కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం, ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయకుల మాటలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదిన వేడుకలు, స్వచ్ఛంద సంస్థల్లో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు. గత ప్రభుత్వం రుణమాఫీపై రైతులకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాసులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ విడత 1,50,000 రుణమాఫీ కార్యక్రమాన్ని ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల రైతు వేదికలో నాయకులు, రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, రైతులకు రుణమాఫీ చేసి పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని కాంగ్రెస్ రైతు పార్టీ అని రేవంత్ సర్కారు మాట దక్కించుకున్నారని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల పక్షాన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులున్నారు. మొదటి విడతగా 25,000 నుండి ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తూ నేడు రెండో మళ్ళీ విడతగా 1,00,000 నుండి 1,50,000 వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఆగస్టు 15 వరకు ₹2,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు అండగా ఉంటారని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనకు మద్దతునిస్తారని చెప్పేసి ఆశిస్తూ, కాంగ్రెస్ ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని కూడా ప్రజల్లో తీసుకెళ్లడానికి ఆయన తన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ మంత్రుల దగ్గరికి వెళ్ళి మంత్రుల్ని కలుస్తూ రాష్ట్రంలో ఏవైతే మా నియోజకవర్గంలో ఏవేవి అవసరాలు ఉన్నాయో మొన్ననే 4 వైద్యుల్ని కూడా తీసుకొచ్చిన ఘనత మా నాయకుడు వినయన్నకే దక్కింది. అట్లాగే ప్రతిదీ కూడా మొన్న 1,20,00,000 కూడా మా రూరల్లో కూడా తీసుకొచ్చిండు. ప్రతి కార్యక్రమంలో మన ఆర్మూరు ప్రాంతంలో ఏదైనా అవసరం ఉంది అని గ్రహించి మా మంత్రుల చుట్టూ వెళ్తూ అమౌంట్ తీసుకొస్తూ ఆర్మూర్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేస్తున్న నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు 68వ జన్మదినంను పురస్కరించుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్ష కార్యదర్శులు వేణు, సంతోష్లు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకొని హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా 320D డిస్టిక్లో గల అన్ని క్లబ్లకు బాబురావు సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, భగవంతుని ఆశీర్వాదాలతో ఆయన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ సభ్యులు తదితరులున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు గారి జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టినాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ తరపు నుంచి ప్రతి సంవత్సరము బాబురావు గారి జన్మదినం సందర్భంగా ఇలాగే అన్నదాన కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ఆఫ్ 320D డిస్టిక్ మొత్తం ఇట్లానే ప్రతి ఒక్క చోట జరుగుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ 2024 మలి విడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం ఆవరణ నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేయగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన లబ్ధిదారులైన రైతులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ సహకార శాఖల అధికారులు, బ్యాంకర్లు, సహకార సంఘాల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించారు. జిల్లాలోని 31 రైతు వేదికల్లోనూ రుణమాఫీ మలి విడత నిధుల విడుదల కార్యక్రమం కొనసాగగా ఎక్కడికక్కడ రైతులు ఉత్సాహంగా పాల్గొని తమ హర్షాతిరేకలు వెలుబుచ్చారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఒకే పంట కాలంలో 2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు లబ్ధిదారులైన పలువురు రైతులకు 2వ విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశారు. రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ద్వారా రైతుల ఖాతాలలో 31,000 కోట్లు జమ చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ఈ నెల 18న ₹1,00,000 రుణాలను మాఫీ చేయగా మలి విడతగా ప్రస్తుతం ₹1,50,000 రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసిందన్నారు. రుణమాఫీ ద్వారా జిల్లాలో మొదటి విడతలో 44,469 మంది రైతు కుటుంబాలకు 225 కోట్ల మేర లబ్ధి చేకూర్చగా మలి విడతలో 22,868 మంది రైతు కుటుంబాలకు 210 కోట్ల నిధులను వారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్ వివరించారు. రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమం జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటికే తొలి విడత మాఫీకి సంబంధించి 517 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. బ్యాంకర్స్ అందరికీ నా విజ్ఞప్తి, ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి, సో మీకు ఏదైతే బ్యాంక్ కి సెంట్రలైజ్డ్ గా అమౌంట్ వస్తుందో అది కూడా వితిన్ 2 days లో రైతులకి చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన బ్యాంకర్స్ కూడా రైతులు బ్యాంక్ కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏదైతే ఇష్యూ ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడము, అదేవిధంగా ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్ లో పడిన అమౌంట్ విత్డ్రా చేసుకునే విధంగా వాళ్ళని కోఆపరేట్ చేస్తారని బ్యాంకర్స్ అందరికి కూడా కోరుకుంటున్నాము. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీ చేస్తుందో ఆ ఫలితాలు ఖచ్చితంగా రైతులకి అందజేయాలి. దాంట్లో బ్యాంకర్స్ అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారుల పాత్ర చాలా కీలకం. సో వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్స్ కోఆర్డినేట్ చేసుకొని మనకి ఫీల్డ్ లెవెల్లో రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాము. సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన బ్యాంకర్స్ కూడా ఇక్కడ కొంత డమ్మీ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికి కూడా అకౌంట్స్ లో అమౌంట్ క్రెడిట్ ఈ రోజు జరుగుతుంది. సో ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ముందు చెప్పిన ఫోన్ నెంబర్స్ కి మీరు మీ ఇష్యూస్ అనేది చెప్పగలరు. సో అదేవిధంగా మనకి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఏఓస్ కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా రైతు రుణమాఫీ ప్రక్రియలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయగలరు. సో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు అందరం కూడా ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో రైతులకి 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదంతా కూడా స్మూత్ గా జరగడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాము. తాను పుట్టిన అంకాపూర్ గ్రామంలో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా పూర్తి చేయలేకపోయిందని, ఆర్మూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి అడుగు పెడితే తన నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
అసెంబ్లీ సమావేశాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రసంగించారు. గత ప్రభుత్వం హయాంలో 550కి పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నీటి మూటలుగానే మిగిలిపోయిందని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ మరియు నందిపేట మండలాల్లో ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెడితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తవుతాయని, అలాగే డిగ్రీ కళాశాలలు కూడా వస్తాయని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినందుకు తన వద్దకు ప్రజలు వస్తే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. మీరు దయచేసి 50 ఏళ్ళ కన్నీటి కథలు చదవండి అధ్యక్ష. ఇప్పటికి కూడా రోజు ఫోన్లు వస్తాయి మాకు. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎక్కడ ఏడాలో తెలియదు. పెట్టెలల్లో శవాలు, ఇండ్లల్లా ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష? భార్య ఎన్ని రోజులు ఏడాలి? శవం వచ్చే వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరాదు. మనం అంటే 12 రోజులు కాగానే కర్మ అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కొడుకు స్కూల్లోకి వస్తే మేము నాన్న శవం ఎప్పుడు వస్తుంది అంటారు. తల్లి బయటికి వెళ్తే నీ కొడుకు శవం ఎప్పుడు వస్తుంది అంటారు. 50 సంవత్సరాల కన్నీటి కథలు అధ్యక్ష. బొంబాయి అన్నారు, దుబాయ్ అన్నారు, బొగ్గుబాయ్ అన్నారు. పోయినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు దుబాయ్కి వెళ్తారు, లేబర్ క్యాంప్ లో తిరుగుతారు, మీకున్నామంటారు. మళ్ళీ ఒక్కరుండరు అధ్యక్ష. 15 లక్షల మంది సోదరులు మదని చెప్పినట్లు ఎవరు అధ్యక్ష? తెలంగాణ బడ్జెట్ లో ఎటువంటి అవకాశాలు పొందిన వాళ్ళు, తెలంగాణ ప్రజాకర్షణ పథకాలలో ఎటువంటి బెనిఫిట్ పొందిన వాళ్ళు, చిన్న చిన్న నేరాలకు జైళ్లకు పోతే పలకరించే వాళ్ళు లేడు, న్యాయ సహాయం లేదు. కాబట్టి అధ్యక్ష అలా బతుకులు మారాలంటే ఏం లేదు అధ్యక్ష, అలా కోరికలు ఏం లేవు. 1000 కోట్ల అధ్యక్ష, 3 లక్షల కోట్ల అధ్యక్ష బడ్జెట్. ప్రాజెక్టులు 8000 కోట్ల అవినీతి జరిగిందని అధ్యక్ష. అవినీతుల కోట్లు. నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అధ్యక్ష. నాది పేదోడు పార్టీ, లేనోడు పార్టీ, ఏడారిలో ఏడ్చినోడు పార్టీ. 1000 కోట్లు అధ్యక్ష, 1000 కోట్లు పెట్టమంటున్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో 640 ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించారని, మున్సిపల్ కార్యాలయాన్ని రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చారని, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కలెక్టర్ కాదని, జిల్లా కలెక్షన్ కింగ్ అని ఎద్దేవా చేశారు. బోధన్ ఎమ్మెల్యే ఆర్మూర్ నియోజకవర్గంలో వేలు పెట్టడం సరికాదని, కాంగ్రెస్ నాయకులు అవినీతికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాలంటే గతంలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి నిందితులను శిక్షించాలని, అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేపీఎం నాయకులు తదితరులున్నారు. ఇదేదో జరిగిపోతున్నది అనుకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి మా హయాంలో జరగలేదు అనుకుంటున్నచ్చు. ఇప్పుడు సమయం మీరచ్చి కూడా 8 నెలలుగా వస్తున్నది. మీరు కూడా ఈ అవినీతి అక్రమాల్లో భాగం చేసుకున్నట్టే అని భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే జిల్లాకు చెందిన మంత్రి ఉన్నాడో జూపల్లి కృష్ణారావు గారు, మీరు సీనియర్ మంత్రి, మరి మీరు కూడా ఏదన్నా ఇక్కడ చర్యకు ఉపక్రమిస్తారా? మీ తోటి శాసనసభ్యుడు రాసిన లేఖకు ఏమన్నా మీరు స్పందిస్తారా? లేకుంటే మీరు కూడా గతంలో ఏదైతే దొరల పాలన జరిగినట్టు మీరు ఒక దొర లెక్క వ్యవహరిస్తారా అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ మీకు ప్రశ్నిస్తున్నది. ఏ మాత్రం మీరు ఇట్లా ఆర్మూర్ మున్సిపాలిటీ అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణకు సహకరించకుంటే, విజిలెన్స్ విచారణకు ఆదేశించకుంటే మీరు ఆర్మూర్ ప్రజలు మిమ్మల్ని క్షమించారు. డెఫినెట్ రాబో మున్సిపల్ ఎన్నికలలో మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సంస్థలో లయన్స్ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదినంను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పృథ్వీరాజ్, ప్రాజెక్టు చైర్మన్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు 68వ జన్మదిన వేడుకలో స్వచ్ఛంద సంస్థలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సుమారు 80 మందికి పైగా విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు నరసింహారెడ్డి, తిరుపతి చావ్లా, ఉదయ్, రవి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. దరఖాస్తుల స్వీకరణను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజల దగ్గర నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు, చైర్మన్ లావణ్య శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మున్సిపల్ చెత్త వాహనాలకు పరిసరాల పరిశుభ్రతపై ఆడియోను లింక్ చేయడం జరిగిందన్నారు. అనంతరం కమిషనర్ రాజు, చైర్మన్ లావణ్య శ్రీనివాసులు మాట్లాడుతూ రోటరీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి రోటరీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి ఆనంద్, ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులున్నారు. సీజనల్ వ్యాధులపైన అవగాహన కల్పించడానికి వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని రోటరీ క్లబ్ని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మా ఆర్మూర్ మున్సిపాలిటీకి గతంలో ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చినారు. రాబోయే టైంలో కూడా ఏమన్నా కార్యక్రమాలు చేసి రోటరీ క్లబ్ నుంచి ఆటోలు కానీ ఇంకా ట్యాంకర్లు కానీ ఏదైనా సదుపాయం కలిగించాల్సిందిగా నేను వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దోమలు లార్వ పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈలోపు మనం ఖాళీ చేసుకుంటే వాటి వృద్ధి చెందవు. అప్పుడు మనము ఆటోమేటిక్గా దాన్ని ముందు జాగ్రత్త తీసుకున్న వాళ్ళం అవుతాము. అదే ఎక్కడైతే మీరు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏదైతే మీ ఇంట్లో ఉంటాయో అక్కడ క్లీన్ చేసేసుకొని డ్రైడేగా మనం పాటించడం వల్ల మనము దోమ బారి నుంచి తప్పించుకొని ఈ అంటువ్యాధుల నుంచి మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరు కూడా ఈ సామాజిక బాధ్యతను గుర్తెరగాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తిస్తూ ఇంత మంచి ఒక కార్యక్రమాన్ని చేపట్టినందుకు రోటరీ క్లబ్ వాళ్ళని మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా ఆ యాడ్ పబ్లిక్లో వెళ్తే ఏంటంటే వాళ్ళకు అవగాహన కలుగుతుంది. వాళ్ళు ఈ మహమ్మారిని పడకుండా తమను తాము కాపాడుకునే వారు అవుతారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకరికి వ్యాధి సోకినట్లయితే ఆ కుటుంబం మొత్తము మూలాన పడుతుంది. కాబట్టి ఈ మాట దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు దోమలు దగ్గర రాకుండా దోమలు తెర్రలు కానీ బ్యాట్లు కానీ ఇటువంటి వేరే ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పీడీ గంగాధర్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలల ప్రిన్సిపల్లు ముఖ్య అతిథులుగా హాజరై గంగాధర్కు ఘనంగా వీడ్కోలు తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు పీడీ గంగాధర్కు ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఫిజికల్ డైరెక్టర్గా ఎంతోమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును గంగాధర్ అందజేశారని, శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ దేవరాం, భీమ్గల్ కళాశాల ప్రిన్సిపల్ చిరంజీవి, బాల్కొండ కళాశాల ప్రిన్సిపల్ చిన్నయ్య, మోర్తాడ్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, కళాశాల లెక్చరర్లు ఇర్ఫానా, గంగారాం, వెంకటేష్, స్వాతి, సంధ్య, వనిత, రాజ్కళ, విద్యార్థులు తదితరులున్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని నిరసిస్తూ రేపు జరిగే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీడీఎస్యు పీవైఎల్ ఆర్మూర్ కమిటీ అధ్యక్షులు ప్రిన్స్ మరియు వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని పీడీఎస్యు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మరియు ప్రిన్స్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి, విద్యారంగం కోసం నిధులు విడుదల చేయలేదని అన్నారు. ప్రభుత్వం తీరు ఎండగట్టడానికి రేపు జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, విద్యార్థులు భారీగా తరలి రావాలన్నారు. నిరుద్యోగుల గురించి అసలు ప్రస్తావన తీసుకురాకపోవడం, నిరుద్యోగ క్యాలెండర్ విడుదల చేయడం విషయం పట్ల ప్రభుత్వం నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు, పీవైఎల్ నాయకులు తదితరులున్నారు. నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని చెప్పి, మరి ముఖ్యంగా నిరుద్యోగులకు మెగా డిఎస్సీ వేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి ఎన్నో నిరసనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, ఏమాత్రం కూడా బాధ్యతగా లేని పక్షంలోనే ఈరోజు పీడీఎస్యు పీవైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు నిరసనలో భాగంగా రేపు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ ముట్టడికి విద్యార్థులు, నిరుద్యోగులు అనేక మంది వచ్చి వేలాది మందిగా తరలి వచ్చి ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో అదే గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తి తల్లి ఇటీవల క్యాన్సర్ కారణంగా మరణించడంతో
వారికి ఆర్థిక స్థితిగతులను గ్రామస్తులు అర్థం చేసుకుని 25,000 రూపాయల సహాయం అందజేశారు. చేపూర్ గ్రామంలో నివాసం ఉండే నాయకపోడు కుటుంబానికి చెందిన మోహన్ తల్లి క్యాన్సర్ కారణంగా 15 రోజుల క్రితం చనిపోయింది. వారి ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా గ్రామంలోని యువకులు, ప్రజాప్రతినిధులు మరియు ఉద్యోగులందరూ కలిసి తోచినంతగా సహాయం చేసి 25,000 రూపాయలు జమ చేసి మోహన్కు అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు పాలకుర్తి శంకర్ దాస్, శాంతికుమార్, గంగాధర్, ప్రశాంత్, సతీష్, గిరీష్, రవి తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జిఓ భవనంలో డివిజన్ కమిటీ వామపక్షాల ఆధ్వర్యంలో మతోన్మాద ప్రభావంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందని, అభివృద్ధిని మరచి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. అవకాశవాద రాజకీయాలు మానుకొని ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలపై దృష్టి సారించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు తదితరులున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేనటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పక్కదో పట్టించే పద్ధతుల్లో జాతీయతా భావం పేరుతోటి, అట్లాగే మెజార్టీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో అనేక కార్యక్రమాలని ముందుకు తెస్తున్నటువంటి పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. ప్రజల యొక్క మౌలిక సదుపాయాల్ని, ప్రజా హక్కుల్ని కాలరాసే పద్ధతుల్లో ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు జరపలేదు. ఈరోజు రైతాంగం అడుగుతున్నటువంటి కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం లేదు. మహిళల పట్ల రోజు రోజుకి వివక్షత, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉంటాయి. మహిళల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు మహిళా హక్కుల్ని కాలరాసే పద్ధతుల్లో వాళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. ప్రతి సందర్భంలో కూడా అదే జరుగుతూ ఉంది. నీకు అన్నం పెట్టే రైతాంగాన్ని నష్టపరిస్తే వాళ్ళు 6 నెలలు 7 నెలలు 750 మంది ప్రాణాలు అర్పించి కూడా చెంపదెబ్బ కొట్టి నీతోటి చేసిన చట్టాన్ని రద్దు చేయించినటువంటి ఘనతని మర్చిపోయినవా అని అడుగుతాం. మనం దేశ ప్రజల్ని పట్టించుకోండి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎప్పుడు మాట్లాడినా దేవుని గురించే మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడినా మతం గురించే మాట్లాడతారు. ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడండి. ఈ మేరకు మేము చైతన్యం చేస్తాం, ప్రజల్ని తిరుగుబాటు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. కష్టానికి ఫలితం దక్కాలని కోరుకుంటున్నారు తప్ప నీలాగా మతం పేరు చెప్పి మొత్తం మెజార్టీ ప్రజలు భారతదేశంలో హిందువులే ఉన్నారు. మరి వాళ్ళంతా ఈరోజు ఆకలి చావులు చేస్తున్నారు, మందులు లేక చేస్తున్నారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ప్రజల గురించి పట్టించుకొని మీరు దేవాలయాల పేరుతోని 1000 కోట్లు చందాలు వసూలు చేసి గుళ్ళు కట్టిస్తున్నారు. ఆ దేవుడు మరి ప్రజలకు తిండి పెడుతున్నాడా? ఆ దేవుడు మరి ప్రజలకు రోగాలు వస్తే నయం చేస్తున్నాడా? పార్లమెంట్లో బడ్జెట్ కేటాయించి బడ్జెట్ సమావేశాల్లో మరి ప్రజా సమస్యల కోసం మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమస్యల మీద ప్రజలందరినీ కూడా వామపక్షాలుగా సమీకరణ చేసి రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతాం. అట్లాగే మతోన్మాదాన్ని తిప్పికొట్టడానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి ఎన్నికల కౌంటింగ్ రోజు మొదటి కౌంటింగ్లో నెక్కిపోయాడు. ఏ అయోధ్యలో అయితే రామ మందిరం కట్టిరో అక్కడనే ఎంపీని కూడా ఓడించారు. ఇవాళ ఇప్పటికైనా నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు విధానాన్ని మార్చుకొని దేశంలో ఉన్నటువంటి లౌకిక విలువల్ని కాపాడాలని చెప్పేసి సందర్భంగా ఇప్పటికే మతాల మధ్య అనేక రకాల చిచ్చులు పెడుతున్నటువంటి ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ పేరుతో ఇలా మళ్ళా గణేష్ మండపాల దగ్గర ఇలా వాళ్ళ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు యువత ఆలోచించాలా. ఇలా చెడుదోవల పోకుండా మతాల మధ్యలో మనం చిచ్చు పెడుతున్నటువంటి బీజేపీ వాళ్ళు పెట్టే ఫ్లెక్సీలను ఖచ్చితంగా తొలగించాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుతాం. ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డులో ప్రజల సౌకర్యార్థం నూతన బోరు పనులను కౌన్సిలర్ డార్లింగ్ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36వ వార్డులో ప్రజల అవసరార్థం బోరు వేయాలని మున్సిపల్ కమిషనర్ లావణ్య శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి బోరును వేయించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులున్నారు. వెంటనే 2 రోజుల్లో మాకు బోర్ శాంక్షన్ చేసి మాకు నీటి చేయకుండా ముందుకొచ్చారు. వారికి
శ్రీనివాస్ వారి తరఫున మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మాకు సంస్థలైనటువంటి రెండో విడత రుణమాఫీ సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలోని రైతు భవనం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు 1,50,000 లోపు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ 7,000 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని, రుణమాఫీ కాని రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ కావడం లేదని, ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుందని, తప్పక ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు దండగా అన్న రోజు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు రైతును రాజుగా చూసే ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కంపల్సరీ ఒక విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. ఈ మిగిలిన అన్నిటి కూడా ఇది వచ్చే నెలలో 2 లక్షల రుణమాఫీ వారికి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా చేస్తామన్న హామీ కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఎప్పుడైనా ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తా అనే ధీమా రైతులకు ఉన్నది. కంపల్సరీ బాల్కొండ నియోజకవర్గంలో సునీలన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ పరిధిలో నుండి గ్రామాలు దాదాపు మోర్తాడ్ మండల సుఖ సంతోషాలతో ఉన్నారంటే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. ముఖ్య కారణం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వీరందరికీ ధన్యవాదాలు రైతులందరి తరఫున. మొదటి విడతగా 9,198 కోట్లు 1 లక్ష రూపాయలు రిలీజ్ చేశారు. నేటి రోజున దాదాపు 12 రోజుల లోపటిని మళ్ళా 6,109 కోట్లు రిలీజ్ చేసినందుకు రైతులందరి తరఫున, తెలంగాణ రైతులందరి తరఫున, ముఖ్యంగా బాల్కొండ రైతులము మేమందరము కృతజ్ఞతలు. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బొద్దిరి స్వామి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముత్యాల సునీల్ కుమార్, ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డిలను విమర్శించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, అందుకే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నాయకులు, కార్యకర్తలు కానీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలపైనే దృష్టి పెట్టడం జరిగిందని, వాటిలో ఇప్పటికే 4 నెరవేర్చి వరంగల్ డెకరేషన్లో ఇచ్చిన హామీ, ప్రజలకు 2 లక్షల రుణమాఫీ, ముఖ్యమంత్రి 2 దఫాలు మాఫీ చేయడం జరిగిందన్నారు. మీ బూటకపు ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ పట్టించుకునే స్థితిలో ప్రజలు ఎవ్వరూ లేరని, మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో విజయడంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భీమ్గల్ పట్టణ అధ్యక్షులు నసయ్య, జిల్లా కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, మల్లెల లక్ష్మణ్, రాజేష్, నారాయణ, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. కబ్జాలు చేసిర్రు, ఎన్ని అవినీతి చేసిర్రు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలు గుర్తించే మిమ్మల్ని వల్ల ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. అనవసరంగా మా నాయకులైనటువంటి సునీల్ అన్న గారి పైన కానీ, ఈరవత్రి అనిల్ అన్న గారి పైన కానీ, మానల మోహన్ రెడ్డి అన్న గారి పైన కానీ, అన్వేష్ రెడ్డి అన్న గారి పైన కానీ అసత్య ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా సునీల్ అన్న గారి నాయకత్వంలో, అట్లాగే మా కార్పొరేషన్ చైర్మన్ గారి నాయకత్వంలో పటిష్టమైన పరిపాలన, న్యాయవంతంగా, నీతిబద్ధంగా, ఎవరైతే అట్టడుగు స్థాయిన పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే రకంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. మీరు చేసే ధర్నాలకు కానీ ఇతరత్ర చిన్న కార్యకలాపాలకు భయపడేదే కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ముందర పెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలను మీరు రక్షించినట్టయితే కనీసం 10 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి రావడానికి ప్రజలు మరి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేసుకోవడం తప్ప బట్టి హృదయాల ప్రయత్నం చేస్తే మీరు తోడుకున్న బృందాలు మీరే పడిపోతారని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుల సంఘాలతో యూత్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్న సౌండ్ స్పీకర్ బాక్సులను వాడాలని,
తక్కువ సౌండ్ పొల్యూషన్ ఉన్న డీజేలనే ఉపయోగించాలని సూచించారు. అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయడం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. అనంతరం 10K రన్ మ్యారథాన్ పథకాలు సాధించి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా అయిన గుగ్గిల అశోక్ని శాల్వా పూలమాలతో సన్మానించడం జరిగిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గుగ్గిల అశోక్ మాట్లాడుతూ యువత ప్రతిరోజు దృఢత్వం కొరకు నడక, రన్నింగ్ చేయాలని సూచించారు. గతంలో వేల్పూర్ గ్రామం రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలలో మెమెంటోలను తీసుకురావడం జరిగిందన్నారు. వేల్పూర్ గ్రామంలోని మినీ స్టేడియం గ్రౌండ్లో యువతకు శిక్షణ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని, మినీ స్టేడియంకు రావాలని కోరారు. పక్క గ్రామాలైన పచ్చలనడుకుడ, అంసాపూర్ గ్రామాల నుండి యువత స్టేడియంకు వస్తున్నారని, వేల్పూర్ గ్రామానికి చెందిన యువకులు కూడా అధిక సంఖ్యలో రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కుల సంఘాల సభ్యులు, యూత్ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన వేల్పూర్ ముద్దుబిడ్డ శ్రీ గుగ్గిలం అశోక్ అన్న గారు తెలంగాణ రన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినందుకు అశోక్ అన్న గారికి కూడా సన్మానించడం జరిగింది వీడీసీ వారి ఆధ్వర్యంలో. దీంట్లో యూత్ ప్రెసిడెంట్ కూడా పాల్గొనడం జరిగింది. నేను ఇప్పుడు 50 km 20 km చేస్తలేనా? మన మైండ్ సెట్ నేను చేస్తా అంటే చేయగలుగుతాం, అమ్మ అంటే కాదు. దృష్టిలో పెట్టుకొని మీరందరూ, నేను కూడా ఇంటికి పాల్గొనడానికి కారణం ఏంటంటే మన పన్నాల హరీష్ రెడ్డి అన్న, ఆయన కారణం. మాకు ఈ లాంగ్ రన్ అనేది తెలియదు. నేను షార్ట్ రన్లో నేను స్కూల్ లెవెల్లో చేసిన. షార్ట్ రన్లో నేను ఇంతకుముందు 800 మీటర్ 1500 మీటర్ల నేను స్టేట్ మీట్లో పోయినా. దానికి మా గురువు మురళీధర్ రెడ్డి గారు ఉంది. అప్పుడు ఆయన సొంత డబ్బులతోటి నన్ను స్టేట్ మీట్ ఆడిపించింది. నాకు అప్పుడు డబ్బులు మనకు పోవడానికి లేకుండా, ఇంత అవేర్నెస్ లేదు. ఆయన నాకు కోచింగ్ ఇచ్చిందంతా ఫస్ట్ నుంచి రన్నింగ్ కోచింగ్ ఆ సారే. నెక్స్ట్ లాంగ్ రన్ అనేది హరీష్ రెడ్డి అన్న, పన్నాల హరీష్ రెడ్డి అన్న మాకు వేల్పూర్లో దాన్ని పరిచయం చేసిండు. దాన్ని పరిచయం చేసిన దాన్ని మేము అందుకొని ఎన్నో ఈవెంట్లలో మీరు చూస్తున్నారు, మన సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ. దాన్ని చూసన్నా మీరు ఇన్స్పైర్ అవుతారని నా యొక్క మనవి. వేల్పూర్ మండలం పడగల్ ప్రభుత్వ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా తిథి భోజనం పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్, విద్యాభిమానులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో తిథి భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులకు సంవత్సరానికి ఒకరోజు పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యార్థులకు మా వంతుగా ఈరోజు డబుల్ కా మీఠా, మిర్చి, అరటి పండ్లు వంటి ప్రత్యేకమైన వంటకాలతో భోజనాన్ని 10వ తరగతి విద్యార్థుల తల్లులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని వంటకాలతో చేసిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ హోసీనా బేగం, ప్రధానోపాధ్యాయులు ఎం రామచందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థుల తల్లులు సంతోష, సౌమ్య, హారిక, లత, మనీష పాల్గొన్నారు. వేల్పూర్ మండల్ పడిగల గ్రామంలో ఉన్నత పాఠశాలలో ఈరోజు తిథి భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం 10th క్లాస్ పేరెంట్స్ మేమందరం కూడా ఏంటంటే పిల్లలకు మంచి పోషకాహారాలు అందించాలని, మంచి నీట్గా ఉండి మంచిగా చేసిన ఆహార పదార్థాలను అందించాలని మేమందరం కూడా ఒక మాట చేసుకొని పిల్లల కోసము మేము డబుల్ కా మీఠా, అదేవిధంగా మిర్చి, అదేవిధంగా హనుమంత్ గారు బనానాస్ కూడా స్పాన్సర్ చేశారు. 10th క్లాస్ పేరెంట్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. ఈరోజు పిల్లలకి రుచికరమైన భోజనం పెట్టడం జరిగింది. డబల్ కా మీఠా, అరటి పండు, పిల్లలకి మిర్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుంచి పడితే 1 గంట వరకు వాళ్ళ శ్రమంతాన్ని కూడా వెచ్చించి పిల్లలకి మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని శుభ్రతతో అందించడం జరిగింది. ఈరోజు వారి సేవలు ఎల్లవేళలా కొనియాడదగినాయి. వచ్చే సంవత్సరం కూడా సేమ్ మళ్ళీ జూలై చివరి రోజు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేయకపోయిన కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఇట్లాగే ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి భావిస్తున్నాము. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేయాలని, అదేవిధంగా రైతులకు, కౌలు రైతులకు, కూలీలకు ఇచ్చినటువంటి రైతు భరోసా పథకాలను వెంటనే అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు ఇస్తామన్నారు. కానీ కొర్రీలు పెడుతూ కొందరికే వర్తింపజేయడం సరికాదన్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు మరియు కౌలు రైతులకు ఇస్తామన్న 15,000 రూపాయలు బేషరతుగా అమలు చేయాలని, ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అందరికీ జరిగేలా చూడాలని వేల్పూర్ మండల తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఒకవేళ ఇవ్వని ఎడల ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మోహన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నగేష్, వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి రవి పటేల్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దన్న, సుభాష్, ప్రశాంత్, విఘ్నేష్, శ్రీను యాదవ్, రమేష్ రెడ్డి, రమేష్ యాదవ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి ఇలా రైతులని నట్టేడముస్తున్న ఈ ప్రభుత్వానికి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఎక్కిన వెంటనే మేము ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 8 నెలలు గడుస్తా ఉన్నా గానీ ఇప్పటి వరకు మీరు ఏ రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయలేరు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా రైతు భరోసా ఇవ్వలే. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వలే. మీరు ఇవన్నీ ఏవైతే 6 హామీలు ఇచ్చిర్రో ప్రతి ఒక్కటి అమలు చేసి చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. జక్రన్పల్లి మండలం నారాయణపేట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో జోరుగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా వరి నాట్లు కూడా పూర్తయిన సందర్భంగా రైతులు పొలం గట్టు వద్ద డీజే ధ్వనుల మధ్య బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎన్సేన్తో మాట్లాడుతూ ఇప్పటికే వర్షాకాలం మొదలై 2 నెలలు గడుస్తున్నప్పటికీ సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయని, మరోవైపు ప్రభుత్వం కూడా రైతులకు సహకరిస్తూ రుణమాఫీ చేయడం ఎంతో సంతోషకరమన్నారు. జక్రన్పల్లి మండలంలో జోరు వర్షాల వల్ల ఇప్పటికే 85% వరి నాట్లు పూర్తయ్యాయని, అందుకు సంతోషంగా తాము బతుకమ్మ పాటలకు మరియు జానపద పాటలను పెట్టుకుని సంబరంగా నృత్యాలు చేస్తూ వేడుకలు చేసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు, పలు కుల సంఘాల సభ్యులు ఉన్నారు. వరి నాటేందుకు వచ్చినాము, పనులు జల్దీ అయిపోయినాయి. బతుకమ్మ పండుగకి ఇప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు పనులు అయిపోగానే ఆదికి వచ్చినాయి, వేసుకుంటున్నాము సప్పట్లు. ఎప్పుడు మేము అలానే బతుకమ్మ పండుగ వేసుకుంటాము. వర్షాలు మంచిగా పడి పంటలు మంచిగా పండితే బతుకుతాము. జక్రన్పల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో శిక్షా శపథ్ 2024 ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ మరియు స్కూల్ న్యూట్రిషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్, రంగోలీ పోటీలు, చిత్రలేఖన పోటీలను మరియు మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ ఆహార పదార్థాలు, వాటిలోని పోషక విలువలు మరియు వాటి ప్రాముఖ్యతను ఎకో క్లబ్ సభ్యులు విద్యార్థులకు వివరించారు. పర్యావరణంలో మొక్కల ప్రాముఖ్యతను కూడా విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. My name is Nityashri. I am studying 7th class, Telangana Model School, Jakrampalli, Nizamabad. As a part of Shiksha Shapath Killing and Digital Initiative, I have made the scraps with coconut leaves. These are eco-friendly to use, do not pollution. I have made a mat and basket, bamboo sticks with house, broom and door handles and cute tiny bag. కాంగ్రెస్ నాయకులు చరణ్ తండ్రి వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో మరణించడంతో ఆయన అంత్యక్రియల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చరణ్ తండ్రి అనారోగ్య కారణంగా నేడు మరణించారు. ఆయన అంత్యక్రియల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. చరణ్ కుటుంబీకులకు నేనున్నానని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.
పాల్గొండ మండల కేంద్రంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మరియు ప్రజాపాలన దరఖాస్తులను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. బాల్కొండ మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ పర్యటించారు. మండల కేంద్రంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను, పల్లె ప్రకృతి వనంను మరియు బుసాపూర్ గ్రామంలో సంపద వనాలను పరిశీలించారు. అలాగే విజయవంతంగా వనమాసం పూర్తి చేయడంతో పాటు ప్రతి గ్రామాల్లో చెట్లు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ రెడ్డి, ఎంపీఓ గంగమోహన్, ఆర్ఎన్బి శాఖ అధికారి వినీత్, శివగంగాధర్, రవీందర్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, రెండో విడత రైతులకు రుణమాఫీ పథకాన్ని నేడు ప్రారంభించడం ఎంతో సంతోషకరమని బాల్కొండ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, రైతులు సంబరాలు జరిపారు. పాల్గొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ విడుదలకి హర్షం వ్యక్తం చేస్తూ రైతులు, నాయకులు మిఠాయిలు పంచుకొని బాణసంచా పేరుస్తూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని, రెండో విడత రుణమాఫీ చేయడం, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పాలనకు నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులున్నారు. పాల్గొండ మండలంలోని కిసాన్ నగర్లో గల వృద్ధాశ్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం, వారికి అండగా నిలవడం జరిగిందన్నారు. అలాగే ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాల్కొండ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు తదితరులున్నారు. సుమారు 1200 లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు 15 లక్షల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. లయన్ రామసాగర్ రెడ్డి గారి ప్రోగ్రాం చైర్మన్ ఆధ్వర్యంలో పోత ప్రసాద్ ప్రెసిడెంట్, దినేష్ పటేల్, సాగర్ రెడ్డి జీవన్ గారు పార్టిసిపేట్ వారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షులు అంబటి నవీన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఆరేపల్లి నరసైల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని బాల్కొండ డిప్యూటీ తహసీల్దార్ వినోద్కి మెమోరాండం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు 20% రుణమాఫీ చేయకుండా ఆంక్షలు పెడుతూ కాలయాపన చేస్తున్నదని, ఎలాంటి ఆంక్షలు విధించకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు శ్రీకాంత్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గంగాధర్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి రామన్, శివ, మండల నాయకులు శివానంద్, రామ్ కిషన్, లింగన్న, వినోద్, సుమన్, లింగం, రాజేశ్వర్, బీజేపీ నాయకులు తదితరులున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం తిథి భోజన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యార్థులకు దాతల ద్వారా పౌష్టికాహారం అందజేసే కార్యక్రమం ప్రారంభించినట్లు ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మాజీ ఎంపీటీసీ రామరాజు గౌడ్, కిషోర్ గౌడ్, రమాకాంత్, వసీముద్దీన్, సంగీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి కాలు పెడితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తవుతాయి. అసెంబ్లీలో ఆర్మూర్కు సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ బాల్కొండ మండలాల్లో అదనపు కలెక్టర్ అంకిత్ పర్యటన, ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన, అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై ఆరా. మలి విడత రుణమాఫీపై రైతన్న హర్షం, రైతు వేదికల్లో సంబరాలు, ప్రభుత్వంకు రైతుల ధన్యవాదాలు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసిన బల్దియా, పలు కాలనీలలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. భీమ్గల్ కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం, ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయకుల మాటలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదిన వేడుకలు,
స్వచ్ఛంద సంస్థల్లో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.